ఆయన మనలాంటి మనిషి కాదు. ఆయన పిలిచే పిలుపు గొప్పది. ఒక్కసారి ఆయన పిలిచేటప్పుడు, నా పిల్లలారా నా ఎందుకు రండి అంటాడు. అంతేగాని నా వల్ల ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వారు మాత్రం రండి అంటే ఇక్కడ ఉండే ఊరు మనం ఉండలేము. దేవుడికి ఎంత ప్రేమ చూడండి. అందుకని మత్తయి సువార్తలో అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా. ఏంటమ్మా? నా కులపోలే రండి, మా మతం వాళ్ళే రండి, మా వర్గం వాళ్ళే రండి, మా ఊళ్ళో రండి, మా భాష వాళ్ళే రండి, ఇక వేరే వాళ్ళు అవసరం లేదు అని పిలుపు కాదు. ఆ పిలుపు సమస్తమైన జనులు అంటే మానవ పుట్టిన ప్రతి మనుషులకు ఆయన దగ్గరకు రావటానికి గొప్ప ఆహ్వానం ఉంది. ఆ ఆహ్వానంతో ఈరోజు మనం ఆయన సన్నిధికి రాగలిగాం. ఈరోజు ఆయన సమ్ముఖంలో కూర్చోగలుగుతున్నాం. ఇక్కడ కూర్చున్న నీకు నాకు మనందరికీ కూడా దేవుడు ఏమిస్తున్నట్టు ప్రేమించి వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం చూడండి.